కావడం వేరే విషయం. ఇక అలాగే లోక్సభలోనూ పలు బిల్లులకు ఆమోదం లభించింది. రాజ్యసభలో పెండింగ్ పడడము చూశాం. ఇక ఆయా ప్రభుత్వాలకు దిగువ సభల్లో తిరుగులేని బలం ఉన్నా పెద్దల సభల్లో లేకపోవడంతో అనుకున్న చట్టాలను సకాలంలో అమల్లోకి తేలేని పరిస్థితి అయితే అధికార పార్టీలది. ఇక తెలంగాణలోనూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో తిరుగులేని బలం ఉన్నా మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే పైచేయిగా ఉంది. ఇది పలు కీలక బిల్లుల ఆమోదం ఇతర అంశాల్లో అడ్డంకిగా మారే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో శాసన మండలిలో ఆపరేషన్ ఆకర్షకు తెరలేపేందుకు కాంగ్రెస్ సిద్దమైంది అన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ కు చెందిన 14 మందిని కాంగ్రెస్ లోకి లాగేందుకు ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. అంతా కుదిరితే బడ్జెట్ సమావేశాల్లోపే మండలిలో ఆపరేషన్ ఆకర్ష్ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం అయితే జోరందుకుంది. వాస్తవానికి శాసన మండలిపై ఇప్పటికిప్పుడే దృష్టి సారించాలన్న ఆలోచన కాంగ్రెస్ పెద్దలకు లేదు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్న వార్తలు రావడంతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న ఇటీవలి కాలంలో పలుమార్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా బీఆర్ఎస్ రాజకీయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగానూ వ్యవహరిస్తున్నారు. అలాగే సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపునకు పనిచేశారు కూడా. ఈ నేపథ్యంలో సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ను పదవి నుంచి దించేయాలన్న చర్చ ఇటీవల బీఆర్ఎస్ నేతల్లో జరిగింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్లో నెగ్గడం ద్వారా అధికార కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేయొచ్చునన్న చర్చ చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ మండలిలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకున్న దాన్ని ప్రశ్నించే పరిస్థితి బీఆర్ఎస్ కు ఉండబోదని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ ఉన్నారని, త్వరలోనే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారని మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని, నేతలు గాని ప్రచారం చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికలపై ఈ చేరికల ఎఫెక్ట్ ఉంటుందని కొన్ని రోజులు తాత్వికంగా బ్రేక్ వేశారు. ఇక ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక ఎమ్మెల్యేల కంటే ముందు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని భావిస్తా ఉంది. ఎందుకంటే ఇటు శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి కావలసినంత మెజార్టీ ఉన్నా మండలిలో కావలసినంత మెజార్టీ లేదు. దాంతో ప్రభుత్వం ఏదైనా బిల్లును పాస్ చేసుకుందామనుకునే ఉద్దేశంలో ఉంటే దానికి ఇబ్బంది పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. వాళ్ళతో ఆల్రెడీ సంప్రదింపులు కూడా చేస్తా ఉంది. ఒకవైపు బట్టి విక్రమార్క కొంతమంది ఎమ్మెల్సీలతో మాట్లాడినట్టు సమాచారం ఉంది. దాంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కొంతమంది మంత్రులతో, కొంతమంది ఎమ్మెల్సీలతో మాట్లాడారు. వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. అయితే తాము ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి కాలంలో మరోసారి దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే తాము కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమని కొంతమంది ఎమ్మెల్సీలు మంత్రులకు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమ్ ఉంటుంది. ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నిర్ణయాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. కేంద్రంలో నేషనల్ నాయకత్వం దానిపై అప్రూవల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని ఎమ్మెల్సీలకు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇక రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల ముందే ఎమ్మెల్సీలందరినీ దాదాపు 14 మందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొద్దామని అనుకుంటున్నారు. ప్రస్తుతం 6 ఎమ్మెల్సీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. మిగతా వాళ్ళను ఒక 14 మందిని తీసుకొస్తే 20 మంది ఎమ్మెల్సీలు ఉంటే ఎలాంటి బిల్లులు తీసుకురావాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. గుత్తగా సుఖేందర్ రెడ్డి చాలా రోజుల నుంచి ఆయన ప్రస్తుతం మండలి చైర్మన్ గా ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వంపై ఆయన చాలా విమర్శలు చేస్తున్నాడు, అసంతృప్తిగా ఉన్నాడు. రానున్నటువంటి సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడదామని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు భావిస్తా ఉన్నారు. ఇదే నిజమైతే కాంగ్రెస్ కి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సమావేశాల కంటే ముందే ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళకు ఎలాంటి గౌరవం ఉంటుంది, ఎలాంటి
భవిష్యత్తులో వాళ్ళకి ఇవ్వబోయేటువంటి పదవులు కానీ వీటన్నిటికి సంబంధించి సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇవి ఒక కొలిక్కి వస్తే ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.